మిస్టర్ బచ్చన్ ఇంకా డబుల్ స్మార్ట్ థియేటర్ లో చూసిన ఆడియన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ లో వస్తున్నారు భయ్య. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. రెండు సినిమాలు కూడా థియేటర్ లో ఓకే అనిపించుకోవాలంటే ఎన్ని కోట్లు రాబెట్టాలో తెలుసుకుందామా. మిరపకాయ హిట్ తర్వాత రవితేజ ఇంకా హరిశంకర్ సినిమాకి మంచి డిమాండ్ అయితే ఉంది. బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ అని తెలిసిన రవితేజ గారి క్రేజ్ వల్ల 31 crores కి బిజినెస్ జరిగింది. ఏపీ మరియు తెలంగాణలో 400 స్క్రీన్ లో రిలీజ్ అయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు ముందే కొంచెం డిబేట్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు. రవితేజ గారి సినిమా హిట్ అయితే ఈజీగా 30 కోట్లు రాబెడుతుంది, కానీ ఫ్లప్ అయితే 10 కోట్లు కూడా రాబెట్టలేవు. హీరోయిన్ ని కేవలం పాటల కోసమే పెట్టారని అనిపించింది భయ్య. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక పాట, వెళ్లేటప్పుడు ఒక పాటను పెట్టి మాత్రమే చూపించారు. సినిమా హిట్ అవ్వాలంటే వీకెండ్ లోపు 20 కోట్లు రాబెట్టాల్సిందే, లేకపోతే డిజాస్టర్ లెక్కనే వెళ్లిపోతుంది. మిస్టర్ బచ్చన్ వన్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 17 కోట్లట. ఇంకా డబుల్ స్మార్ట్ బిజినెస్ గురించి చూస్తే మిస్టర్ బచ్చన్ ఎప్పుడో దాటేసింది. మిస్టర్ బచ్చన్ కేవలం తెలుగులోనే రిలీజ్ అయితే డబుల్ స్మార్ట్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. రామ్ పోతినేని లవర్ బాయ్ ట్యాగ్ నుంచి బయటికి వచ్చి పెట్టి మా సినిమాలే చేస్తున్నాడు. తెలుగులో ఫ్లాప్ అయిన కందా మూవీని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. రామ్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అనగానే చాలా మంది లైగర్ డిజాస్టర్ ని మర్చిపోయారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనగానే డబుల్ స్మార్ట్ కు మంచి హైప్ అయితే వచ్చింది. నార్త్ నుంచి సంజయ్ దత్ గారిని విలన్ గా తీసుకోవడం వల్ల మూవీని 41 crores కి బిజినెస్ జరిగిందట. సౌత్ సైడ్ ఏకంగా 150 థియేటర్లో రిలీజ్ చేశారు. ఏపీ మరియు తెలంగాణలో 200 స్క్రీన్ లో రిలీజ్ చేశారు. సినిమాలో కొత్తదనం లేదని రొట్ట మూవీ అని ఫస్ట్ షో చూసిన వాళ్ళే రివ్యూ ఇస్తున్నారు. డబుల్ స్మార్ట్ వన్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బిజినెస్ పరంగా చూస్తే 20 నుంచి 25 crores ఈజీగా వస్తుందని అనిపిస్తుంది. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హైప్ తో రిలీజ్ అయ్యాయి. వీకెండ్ లోపు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ ని మెప్పిస్తుందో చూడాలి. ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా యావరేజ్ ఫ్లాప్ గా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి.